హాయ్ హలో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీ అందరికీ తెలిసిందే కదా, నాగల చవితి వచ్చేస్తుంది. సో మేమైతే ఉదయాన్నే నేను మా డాడీ కలిసి ఇక్కడ తాటి ముంజల కోసం మా చేలకు వచ్చాము. తెలుసా ఫ్రెండ్స్ మీ అందరికీ తాటి ముంజలు అంటే? ఏం లేదు ఫ్రెండ్స్, తాటికాయలు ఉంటాయి కదా, అవి అలాగా పండి ఎర్రగా అయ్యాక కింద పడతాయి. సో వాటి నుంచి ఇక మనకి తాటి ముంజలు వస్తాయి. తాటి ముంజలు తేగలు. సో నాకు తెలిసి పల్లెటూరులో ఉండే వాళ్ళకి బాగా తెలుస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇదే తాటి చెట్టు. సో మేమైతే తాటి ముంజలన్నీ తీసుకొని మా చేలోకి అయితే వెళ్తున్నాం. ఇది మా పొలం. చూడండి గైస్, ఇగో చూడండి ఎన్ని తీసామో. ఇప్పుడైతే మేము పట్టుకెళ్ళి దాన్ని బద్దలు కొట్టాలి. అప్పుడు దాన్ని కొడితే వస్తుంది. ఇక చూడండి ఎలా వస్తుందో. ఇక్కడ మా పెద్దనాన్న అయితే దాన్ని మధ్యకి చేస్తున్నారు. సో చూడండి, లోపలైతే గుజ్జు అయితే ఉంది. సో దానికి యాక్చువల్గా ఈ తాటి ముంజ అంటే నాగదేవతకి చాలా ఇష్టం అంట. సో అందుకనే అందరూ ఎర్లీ మార్నింగ్ వెళ్ళి దాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ చేసి దాన్ని నాగదేవతకి వేస్తారు. సో ఇదైతే చేస్తున్నామేమో. మా ఫ్రెండ్ అయితే అలా కొడుతూనే ఉన్నారు. సో దాన్ని మధ్యకి బద్దలు చేస్తే వస్తాయి. చూడండి ఎన్ని తీసామో. ఇక్కడ మా తాతయ్య అయితే జగ్గారావు తాతయ్య అయితే కష్టపడి తీస్తున్నాడు కత్తితో. చూడండి గైస్ ఎలా చేస్తాడు. చూడడానికి అంత వీక్గా ఉన్నాడు కానీ చాలా స్ట్రాంగ్. ఏజ్ అయితే ఎక్కువ కానీ చాలా స్ట్రాంగ్. ఇక్కడైతే మేము మా పుట్టేసి రెడీ చేస్తున్నాము. మా అమ్మ, మా చెల్లి, మా వైఫ్, మా డాడీ, ఇంకొక చెల్లి, మా వరలక్ష్మి చెల్లి, అందరూ అయితే మేము మంచిగా చేస్తున్నాము. ఇక చూడండి వాళ్ళైతే డెకరేషన్ స్టార్ట్ చేశారు. సో ఇక్కడ ఇదే మా పుట్ట. ఎప్పటి నుంచో నేను పుట్టిన ముందు నుంచి కూడా ఇక్కడే చేస్తున్నారు మా తాతయ్య వాళ్ళందరూ. సో చూడండి, ఇది మా చెల్లి వాళ్ళ పాప. తను కూడా వచ్చేసింది పాలు వేయడానికి నాగమ్మకి. సో చూడండి ఎలా నవ్వుతుందో. వీడియో తీస్తున్నంటే చాలా స్మైల్ ఇచ్చేస్తుంది. సో ఇక్కడ మా అమ్మ, మా చెల్లి అయితే డెకరేషన్ చేస్తున్నారు అదే పొట్టుకి. ఇక్కడ తంగిరి పూలు అంటే చాలా ఇష్టం అంట నాగదేవతకి. సో తంగిరి పూలు అయితే ఉదయాన్నే వెళ్ళి తెచ్చాము. సో అక్కడ పెట్టాము. చూడండి మా బుజ్జి తల్లి ఎలా పిలుస్తుందో. ఇక్కడైతే మా అమ్మ, మా చెల్లి అయితే పువ్వులతో అలంకరిస్తున్నారు పొట్టుకి. ఇంకో చెల్లి అయితే వీడియో ముందుకైతే వస్తూనే ఉంది. తను మంచిగా రెడీ అయిందంట చూపించమని. పొట్టి ఇక్కడ తను మా వైఫ్, మా చెల్లి. ఇక్కడైతే మా అమ్మ, మా చెల్లి అయితే తెగ చేస్తున్నారు పూజలు. చూడండి గైస్, ఇక్కడ పుట్ట అయితే అలంకరణ అయిపోతుంది. సో చూడండి మా పెదనాన్న ఆవును తీసుకుని వెళ్తున్నాడు. ఇక్కడ మా అమ్మ, మా చెల్లి అయితే ఇంకా అలా చేస్తూనే ఉన్నారు పూజలు. ఇక్కడ పొట్టు అయితే డెకరేషన్ అయిపోయింది. అలా మొత్తం అంతా అయిపోయింది. మేమైతే రెడీ అవుతున్నాము పాలు వేయడానికి. నేనైతే వీడియో తీస్తున్నాను, మిగతా వాళ్ళందరూ ఎవరి పనులు చేస్తున్నారు. చూడండి తంగిరి పువ్వులు, ఇంకా మందార పువ్వులు, వీటితో పసుపు కుంకుమతో మా వాళ్ళు అయితే అలంకరణ అయితే బాగా చేశారు. ఇక్కడైతే స్పెషల్ ఏంటంటే నాగల చవితికి నాగల తువ్వాలు అయితే వేస్తారు. సో ఈ తువ్వాలు అయితే అందరూ వేస్తారు, ఇంటికి ఒక తువ్వాలు. సో ఇదంతా అయిపోయాక పాలు వేసిన తర్వాత ఈ తువ్వాలు ఇంట్లో ఉన్న మగాళ్ళు ఎవరైనా ఉంటే చిన్నపిల్లల కన్నా తీసుకొని వస్తారు. సో ఇంకా అలా చేస్తూనే ఉన్నారు. పూజలు అయితే అవుతూనే ఉన్నాయి. ఇంకా మా అమ్మాయి ఒత్తులేవి పెట్టేస్తుంది. చూడండి, ఇంకా అలా చేస్తూ అయితే క్లైమాక్స్కి అయితే వచ్చింది. ఇప్పుడైతే మమ్మల్ని పిలుస్తారు. ఒక్కొక్కరు వచ్చి ఇంట్లో ఫస్ట్ పెద్దగా ఎవరైతే ఉంటే వాళ్ళు ఫస్ట్ పాలు వేయాలి. సో మా డాడీ అయితే ఫస్ట్ వేస్తారు. తర్వాత మా ఇంటికి పెద్ద నేను వేస్తాను. తర్వాత మా చెల్లెళ్ళు, తర్వాత మా అమ్మ వేస్తుంది. ఇగో మా అన్నయ్య అయితే వచ్చేసాడు. మా అన్నయ్య అయితే వేస్తున్నాడు ఫస్ట్ పాలు. రెడీ అవుతున్నాడు, కొబ్బరికాయ అది చేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఫ్యామిలీతో మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. సో మా అమ్మ అయితే పాలు ఇస్తుంది, మా అన్నయ్య అయితే మొక్కుతున్నాడు నాగమ్మకి, నాగదేవతకి. వెనకట్లో ఉన్నాడు ఇంకొకటి మా తమ్ముడు తేజ అని. సో అందరం అయితే నాగల చవితి అయితే బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. యాక్చువల్గా ఇది నేను ముందు రికార్డ్ చేశాను వీడియో, కానీ నాకు కొంచెం టైం లేక అసలు నా ఛానల్లో అప్లోడ్ చేయలేదు. చూడండి మా వైఫ్ ఎలా వెళ్తుందో, ఇవన్నీ దాటుకుని వెళ్తుంది. సో ఇక మా డాడీ అయితే రెడీ అయిపోయి వచ్చారు నీట్గా పంచి కట్టుకొని. సో
యాక్చువల్గా మాకు టైం దొరకట్లేదు అసలు వీడియోస్ చేసి పోస్ట్ చేయడానికి. సో అందుకనే అసలు లాంగ్ వీడియో అసలు చేయలేదు నా యూట్యూబ్ ఛానల్లో. చాలా డేస్ ఆఫ్టర్ ఐ థింక్ 3 months తర్వాత ఫస్ట్ ఒక వీడియో చేస్తున్నాను. సో ఫెస్టివల్కి ఇంటికి వెళ్ళాను కదా, సో కొంచెం టైం దొరికింది, సో చేస్తున్నాను. సో అన్నీ అయితే పాలు వేసేస్తున్నాడు. మా అమ్మ అయితే చూడండి అలా దీపం ఇస్తుంది, అదే ధూపం ఇస్తుంది. సో ఇలా అయితే అలా స్టార్ట్ చేసి మా డాడీ అయితే వచ్చారు పాలేయడానికి. ఇగో మా పెద్దనాన్న వేస్తున్నాడు, ఇప్పుడు వేస్తున్న తర్వాత ఇగో మా చెల్లి అందరూ. నేనైతే అందరికీ వీడియో తీస్తున్నాను కానీ నాకు మాత్రం ఎవరు తీయరంట. సో ఇది గైస్ మా చేను, మా పొలం. సో ఇంకంతా అవుతుంది, పాలు వేస్తున్నారు అందరూ మంచిగా. సో అంతా అయిపోయింది. ఇక్కడైతే మేము అంతా అయిపోయాక మేము తెచ్చిన బూరెలు అవి ఉంటాయి కదా, సో ఆ బూరెలు ఇదైతే మా ఆవు. ఇదైతే బూరెలు ఆవుకి మేము నాగల చవితికి ఇక్కడ ఉండే ఆవులకి వేస్తాము. సో చూడండి ఎలా తినిపిస్తున్నాను నేనైతే. ఇది మా ఆవు ఏం అందు. సో చూడడానికి అయితే అలా ఉంటుంది కానీ ఏమి అందు గైస్, మీరంతా ఏమనుకోకండి. మా చెల్లి కూడా పడుతుంది. చూడండి అంతా అయిపోయాక మేము పిండి వంటలన్నీ ఇలా కూర్చొని తింటున్నాం. మా చెల్లి చూడండి ఎలా కూర్చుందో. బాయ్ ఫ్రెండ్స్.